ఇప్పుడు రియల్ ఎస్టేట్నే చాలామంది కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. అసలు ఎటువంటి డిగ్రీ ఉంటే బెటర్ రియల్ ఎస్టేట్లో మనం నిజంగానే కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే? రియల్ ఎస్టేట్లో కెరియర్ చూస్ చేసుకోవాలంటే అందరితో కాదు, అదృష్టవంతులకే అవుతుంది. అవునా? ఎందుకంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ కోసం వస్తారో అందరికీ కాదు ఈ బిజినెస్, అందరికి సెట్ అవ్వదు బిజినెస్. ఎందుకంటే ఇది పేషెన్స్ గేమ్ కాబట్టి. ఈ బిజినెస్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు. ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ తక్కువ ఉంటుంది, ఒక మంత్ అసలే ఉండదు. ఇలాంటివన్నీ హడల్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఏంటంటే భయపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మంచి పాయింట్ అడిగారు. చాలామంది ఏమంటారు, రియల్ ఎస్టేట్ చేయాలంటే మినిమం ఏదైనా డిగ్రీ ఉండాలి, ఎంబీఏ చేసి ఉండాలి, లేదా ఏదో బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీ. ఇలాంటి డిగ్రీస్తో గోలుస్తారనమాట. మీకు నాలెడ్జ్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, సర్కిల్ లేకపోయినా, ఏం రాకపోయినా, నోట్లో నాలుగుండి మాట్లాడడం వస్తే రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, రావచ్చు. కానీ ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న ఈ టెక్నికల్ వరల్డ్లో మినిమం వచ్చేసి ఒక 10th నుంచి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇంకా ఈజీ అవుతుంది వర్క్. ఎందుకు? మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతాం, ఏదన్నా లెర్నింగ్ చాలా స్పీడ్గా నేర్చుకోగలుగుతాం. అదేవిధంగా ఏంటంటే మనం ఈజీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి లెర్నింగ్ ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఈజీగా చేయొచ్చు. అలా అని చెప్పి లెర్నింగ్ లేనంత మాత్రాన, స్కిల్ లేనంత మాత్రాన నాకు నాలెడ్జ్ లేదు నేను చేయగలుగుతాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాలెడ్జ్ లేదు, మీకు స్కిల్ లేదు, మీకు టాలెంట్ లేదు అనుకుందాం. కానీ ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో, ఎవరైతే స్కిల్ఫుల్ ఉన్నారో అలాంటి వాళ్ళతో కనుక మీరు సరౌండ్ అవ్వగలితే, అలాంటి వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వగలితే ఈజీగా బిజినెస్ చేయొచ్చు. మనకి నాలెడ్జ్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో, స్కిల్ ఉందో, టాలెంటెడ్ ఉందో, ఈయనతో ఉంటే నేను గ్రో అవుతా అని ఒక పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేసి అలాంటి వ్యక్తితో మనం కొలాబరేషన్ అవుతే ఈజీగా చేసుకోవచ్చు. బిల్ గేట్స్ గారు ఒక మంచి మాట అంటారు, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నీకు కావాలా, నాతో పాటు 1 year సహవాసం చేస్తారా అంటారు. అంటే 1 year నాతోనే ఉండడం నీకు కావాలా, లేదా నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కావాలా, వాట్ యూ చూజ్ అంటాడు. చాలామంది ఏమనుకుంటారు, ఆస్తి మొత్తం వస్తే చాలే అనుకుంటారు. కానీ చాలామంది ఎవరైతే దానికి అవేర్నెస్ ఉండి మొత్తం దాని గురించి బేసిక్ తెలిసిన వాళ్ళు, దాంట్లో డెప్త్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే 1 year నేను బిల్ గేట్స్తో ఉంటే చాలు అనుకుంటారు, ఆస్తి అవసరం లేదు. ఎందుకు? 1 year ఆయనతో ఉంటే ఇవన్నీ ఆస్తులు ఎట్లా సంపాదించుకోవచ్చు ఆయన చెప్తాడు, ప్లస్ దాన్ని ఎట్లా కాపాడుకోవాలో కూడా చెప్తాడు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ పోయినా కూడా ఆయన మళ్ళీ దాన్ని ఎట్లా గెయిన్ చేసుకోగలుగుతాడు, ఆయన దగ్గర ఆ స్కిల్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. కాబట్టి మనకి డిగ్రీ అనేది ఏం అవసరం లేదు. ఎవరైనా సరే, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, జాబ్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, లేదా అసలే ఇన్కమ్ సోర్స్ లేదు, అయినా సరే రియల్ ఎస్టేట్లో రావాలంటే ఎవరైనా రావచ్చు. కాకపోతే రైట్ కంపెనీని చూస్ చేసుకోవడం, రైట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడం, ఇంకా నెక్స్ట్ లెవెల్లో గ్రోత్ అవ్వచ్చు.